Hello, hi friends, welcome to Nagaman channel. This video is very useful to TET and DSC aspirants. Today we are going to discussing about PIE పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలలో ప్రాచీన యుగ విద్య, వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్యలో ధర్మశాస్త్ర కాలం మరియు పురాణ కాలం అంటే ఏంటో చూద్దాము. క్రీస్తు పూర్వం 1000 నుండి 500 క్రీస్తు శకం 500 సంవత్సరాల కాలాన్ని ధర్మశాస్త్ర కాలం అని, క్రీస్తు శకం 500 నుండి క్రీస్తు శకం 800 సంవత్సరాల కాలాన్ని పురాణ కాలంగా పిలుస్తారు. వేద కాలంలో పురుషుని జీవితాన్ని 4 వర్ణాశ్రమ ధర్మాలుగా విభజించారు. 1 బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. బ్రహ్మచర్యాశ్రమం పుట్టినప్పటి నుంచి 18 సంవత్సరాల వరకు విద్యార్థి దశ. గృహస్థాశ్రమం 18 నుంచి 60 సంవత్సరాలు పెళ్లి చేసుకుని కుటుంబ విధులు నిర్వర్తించే దశ. 3వది వానప్రస్థాశ్రమం అంటే వెళ్ళిపోవడం, 60 సంవత్సరాల తర్వాత కుటుంబ విధులు వదులుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోవడం. సన్యాసాశ్రమం సన్యాసి అన్ని కోరికలు జయించిన వాడై ఉండాలి. వేద విద్య లక్ష్యాలు: విద్య, ఆశయం, చిత్తబుద్ధి నిరోధం, మోక్షానికి దారి, ఆత్మసాక్షాత్కారం, వేదాలు తెలుసుకోవడం, నైతికాభివృద్ధి, శీల నిర్మాణం, బ్రహ్మచర్యం పాటించడం పురుషార్థాలు. పర విద్య. విద్యలో 2 రకాలు: పర విద్య, అపర విద్య. మోక్షానికి దారి చూపేది ఐహికమని పిలిచేవారు పర విద్య. అపర విద్య అంటే ఐహికం, నైతిక విలువల వ్యక్తిని తయారు చేయడం ఐహికమని పిలిచేవారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ and comment about this video. Thank you.